నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మ. ఓకే, అంతరిక్షంలో సంతానం కలిగే అవకాశం ఉందా డాక్టర్ గారు? జనరల్గా ఈ ప్రశ్ననే కొంచెం ఆసక్తికరంగా ఉంటుందండి. అంతరిక్షం వెళ్ళడమే ఒక కష్టమైన అద్భుతమైన విషయం. అందులో ప్రెగ్నెన్సీ రావడం, అక్కడ సంతానం కలగడం, ఆ సంతానానికి భూమి మీద పుట్టినటువంటి సంతానానికి పోల్చి చూడడం, తద్వారా అక్కడ ఉన్నటువంటి ఏమైనా అద్భుతాలు జరుగుతాయా, అక్కడ పుట్టే బిడ్డలు ఏమైనా మామూలు కంటే ఎక్కువగా ఉంటారా? ఎందుకంటే కొన్ని స్పేస్ షిప్స్ కంపెనీస్ కానీ అవి ఏం చేస్తున్నాయంటే హనీమూన్ కపుల్ తీసుకెళ్తాం, ఓ 2 వీక్స్ అక్కడ ఉంటారు కాబట్టి ఆ సమయంలో అండవిడల సమయంలో కనుక తీసుకెళ్ళినట్లయితే అక్కడ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ప్రెగ్నెన్సీ వచ్చినాక భూమి మీదకి వచ్చినాక మీరు డెలివరీ చేసుకోవచ్చు. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారండి. ఒక దంపతులు అక్కడికి వెళ్ళడానికి ఎంత ఖర్చు వస్తుందంటే 20 కోట్లు. అంటే మన దగ్గర అంత ఉండవు, చాలా అరుదుగా ఏమైనా వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ సామాన్య మనకు అందుబాటులో లేనటువంటి ధర. అయితే అసలు అంతరిక్షంలో ఏముంటుంది, అందులోని ప్రత్యేకతలు ఏంటి, దానికోసం అరులు చాల్సిన అవసరం ఉందా, అటువంటి గొప్ప అనుభూతులు ఏమైనా చవి చూస్తామా లేదా చూద్దాం. ఇక్కడ చూడండి విజువల్లో అంతరిక్షంలో ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు స్పెషల్ ఫీచర్స్ ఏంటి అంటే చిమ్మ చీకటిగా ఉంటుందండి. మన చుట్టూ లైట్లు ఉన్నాయి, లైట్ లేకపోయినా ఏదో విధంగా కొంత నైట్లు కూడా చందమామ యొక్క కాంతితో వెళ్ళిపోతుంటాం. కానీ అక్కడెక్కడ లైట్లు లేవు, చిమ్మ చీకటి అండి, టోటల్గా డార్క్. మనం లైట్ వేసుకుంటే తప్ప ఏం జరుగుతుందో తెలియదు. రెండవది వెయిట్లెస్నెస్, అంటే మన వెయిట్ మనకు ఉండదు కాబట్టి గాల్లో తేలిపోతుంటాం. మనకు కోడికి ఏమైనా ఎగురుతుంటే మనం పెద్ద పట్టించుకోం, కానీ మనమే అలా ఎగురుతుంటే మాత్రం భయపడతాం. మనం ఎటు పోతున్నాము, అసలు మన కంట్రోల్ ఏంటి, మనం ఎక్కడ వచ్చాము, ఎక్కడ దిగాలి, ఎక్కడ ఆగాలి తెలియదు. మూడవది చాలా ఇరుకైన ప్రదేశాలు ఉంటాయి. అంటే మనలాగా కూర్చునే హాల్ లాంటిది రూమ్స్, ఈ రూమ్ కాబట్టి ఆ రూమ్లో పడుకోవడానికి వెళ్ళటం కుదరదు, ఎందుకంటే అది టనల్స్ లాగా ఉంటాయి. ఆ టనల్స్ చూద్దాం. ఇద్దరు మనుషులు కనుక ఆస్ట్రోనాట్స్ వెళ్ళారనుకోండి, వాళ్ళిద్దరు విడిపోతారనే ఉద్దేశంలో వాళ్ళిద్దరు కలిపి కట్టేస్తారండి. ఎందుకంటే ఏదో ఒక బెల్ట్ ద్వారా లేకపోతే విడిపోతారు, మళ్ళీ వాళ్ళని తెచ్చుకోవడం కష్టం అవుతుంది. వెయిట్ లేకపోతే ఈజీ అనుకున్నారు, వెయిట్ లేకపోతే కష్టం. ఎందుకంటే వెయిట్ ఉంటే కనీసం మనం గట్టిగా అదిం పట్టుకొని కాలు అదిం పట్టి ఆగుతాం. కానీ గాల్లో తేలిపోతుంటే ఎవరిని పట్టుకోవాలి, పట్టుకోవడానికి ఎక్కడ రాడ్స్ కానీ యాంకరింగ్ ఏమి ఉండదు. కాబట్టి ఇక్కడ ఉన్న గ్రహాంతర వాసులు పైన వెళ్ళినటువంటి స్పేస్ షిప్స్ ఏం చేస్తాయి, ఒక కక్షలోకి ఎంటర్ అయ్యి అక్కడ ఒక చోట ఫిక్స్ అవుతాయండి. స్పేస్ స్టేషన్ లాగా ఫిక్స్ చేసి ఓ 2-3 బెడ్రూమ్ హౌస్ లాంటివి సన్నవి కట్టుకుంటారు. అవి ఎలా ఉంటే చూద్దాం. ఈ స్పేస్ షిప్లో సన్న గదులు అండి, అంటే పొడవైన ట్యూబ్స్లోనే గదులు పడుకోవడానికి కానీ తినడానికి కానీ వాళ్ళు పరిశోధన చేసుకోవడానికి కానీ ఉంటాయి. ఇది ఒక స్టాండర్డ్ స్పేస్ షిప్. అంటే క్లాసికల్గా ఇరుకైన ప్రదేశాలు. మనం పోయేది వారం రోజుల, నెల రోజుల, సంవత్సరం పాటు ఉంటామా, అవన్నీ ప్రయోగాన్ని బట్టి ఉంటాయండి. అయితే స్పేస్ షిప్ల షేప్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కో దేశం ఒక్కోలా తయారు చేస్తుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అన్ని దేశాల యొక్క మనుషులు ఉంటారు, వాళ్ళ యొక్క పరికరాలు ఉంటాయి, వాళ్ళు చేసే ప్రయోగాలు. మళ్ళీ టూరిజం లాగా మనం పలానా చోటుకి వెళ్తే వారం రోజులు ఉండి వస్తాం. ఉదాహరణకు మనం నిజామాబాద్కి వెళ్ళాలి, అక్కడ రూమ్ తీసుకుంటే అక్కడ పోయి వస్తూ ఉంటాం. అట్లాగే స్పేస్ షిప్ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు పరిశోధన చేసుకుని మళ్ళీ తిరిగి రావడానికి. అసలు ఏమవుతుంది అంతరిక్షంలో మనం పోగానే చూద్దాం. ఎవరైనా సంతోషంగా ఫీల్ అవుతారా, ఇబ్బందిగా ఫీల్ అవుతారా అంటే ఫస్ట్ థింగ్ అన్ఈజీ అవుతారండి. ఎందుకంటే మనకి ఇక్కడ కూర్చుంటే చక్కగా ఆకలి వేస్తుంది, 2 పూటలు 3 పూటలు తినేస్తాం. కానీ అక్కడ పోయిన తర్వాత ఆకలి ఉండదు, ఒక కన్ఫ్యూజన్, ఒక భ్రమ టైప్లో ఉంటుందండి. ఫస్ట్ 2-3 డేస్ డ్రౌజీగా అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. మెయిన్గా హైపోథాలమస్ అని ఉంటుందండి. ఇక్కడ హైపోథాలమస్లో అనేక సెంటర్స్ ఉన్నాయి. మనకు ఆకలి కావాలన్నా, లేకపోతే దాహం అవుతుందన్నా, పడుకోవాలన్నా, నిద్ర లేవాలన్నా అన్నిటికీ ఒక సెంటర్ ఉంటుంది. సెంటర్ సరిగా పనిచేయవు కాబట్టి 3-4 డేస్ వాళ్ళు డల్గా మత్తుగా ఉంటారు. ఆ తర్వాత కోలుకుంటారు, వాళ్ళు చేసిన పని చేస్తుంటారు. అయితే ఒక వ్యక్తిని ఒక కుర్చీ మీద కూర్చోబెట్టి గిరగిర తిప్పొచ్చండి, ఏం వెయిట్ లేదు కాబట్టి తన తోటి ఆస్ట్రోనాట్ అది తిప్పుతుంటారు. ఈ క్రమంలో ఆడమగ కలిసి వెళ్తే ఎలా ఉంటుంది, వాళ్ళ మధ్యలో కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, వాళ్ళే కనుక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నిజంగా అది మనజాలుతుందా, అది భూమి దాకా వచ్చిన తర్వాత అంటే 9 నెలలు ఎట్లాగా అక్కడ ఉండలేరు కాబట్టి తీసుకొచ్చేస్తాం. ఇది హనీమూన్ కపుల్కి చేసేటువంటి అడ్వర్టైజ్మెంట్. స్పేస్ ఎక్స్ అనే కంపెనీ ఉందండి. వాళ్ళు ఏం చేస్తారు, భార్యాభర్తలు ఇద్దరు పంపిన తర్వాత వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు బెల్ట్లతో అనుసంధానమై ఉండాలి. ఎందుకంటే ఒక చోట కూర్చోవడం కష్టం, తేలిపోతుంటారు, కదిలిపోతుంటారు. కాబట్టి ఇలా చూడండి, ఆస్ట్రోనాట్స్ అయినా ఎవరైనా వాళ్ళకు ఒక స్పెషల్ అటైర్ ఉంటుంది. దీని ద్వారా వాళ్ళు నడవడం నేర్చుకుంటారు. చిన్న చిన్న స్టిక్స్ ద్వారా వాళ్ళు దాన్ని అనుసంధానం చేసుకుంటూ నడుస్తుంటారు, దూరం కాకుండా చూసుకుంటుంటారు. చూద్దాం. ఒక రూమ్లో ఇంకో రూమ్ వెళ్ళాలంటే ఇలా పడుకొని జారుకుంటూ వెళ్ళిపోవాలండి. చిన్న చిన్న రాడ్స్ లాగా ఉంటాయి, వాటి హెల్ప్తో వెళ్ళిపోతుంటారు. కాబట్టి విడిగా నడవటాలు, స్పెషల్గా మనకి ప్లేస్ ఉండటాలు లేవు. కాబట్టి అంత టైట్ కంపార్ట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఒక స్త్రీ పడుకోవాలంటే కూడా మనం బెడ్ మీద పడుకుని ఉంటాం కాబట్టి యాంకరింగ్ చేస్తాను, బెల్ట్తో కట్టుకోవాలి, లేకపోతే లేచిపోతాం, ఆ బెడ్ నుంచి ఎక్కడో లేచిపోతుంటాం. కాబట్టి
స్త్రీ పురుషులు ఇద్దరు కూడా గట్టిగా యాంకరింగ్ అయి ఉంటారు. మనం పీల్చిన గాలి, వదిలినటువంటి గాలి, లేదా మనకి ఏదైనా డ్రాప్స్ వచ్చింది, కన్నీరు వచ్చింది, కన్నీరు పక్కకి వెళ్ళిపోతుందండి మాకు. మనం జనరల్ తుడిచేసుకుంటాం, కానీ అక్కడ కన్నీరు మన కళ్ళ ముందే ఉంటుంది. ముక్కులోంచి ఒక డ్రాప్ పడితే ఆ డ్రాప్ కూడా మన ముక్కు కిందే ఉంటుంది. అవన్నీ దూరంగా వెళ్ళటానికి స్ప్రే చేస్తారండి. బెడ్రూమ్స్ లోపల స్ప్రేస్ ఉంటాయి, జనరల్ రూమ్ ఫ్రెషనర్స్తో, వాటితో, ఎయిర్ జెట్స్తో అలా తప్ప మనిషి జీవించలేడు. ఎందుకంటే మన చికాకేస్తుంది. మనం తుమ్మినటువంటి ఆ జల్లంతా అక్కడే ఉందనుకోండి, మనం ఎక్కడ పరిగెత్తాం, ఇంకో ప్లేస్ లేదు. కాబట్టి ఇలాంటివన్నీ పక్క నుంచి ట్యూబ్స్ ద్వారా స్ప్రే చేస్తుంటారు, అంటే వాళ్ళు చక్కగా నిద్రపోవడానికి. అయితే సంతానం గురించి మాట్లాడుకుందాం. మనుషుల నుంచి సంతానం కలిగేటువంటి ప్రయోగాలు జరుగుతూనే ఉన్నా ఫస్ట్ జరిగిన ప్రయోగం ఎలుకల మీద జరిగిందండి. మగ ఆడ ఎలుకలు తీసుకెళ్ళిన తర్వాత వాటి అండం విడుదల సమయంలో, వాటికి షార్ట్ సైకిల్ అండి, స్త్రీలు పురుషులకైతే మన దగ్గర స్త్రీకి నెలకు ఒక అండం విడుదల అవుతుంది, వాటికి జనరల్గా 2 వీక్స్కి అయిపోతుంది. సో దాని లెక్క ప్రకారం తీసుకెళ్ళి ఒక 2 వీక్స్ అక్కడ ఉన్నప్పుడు అండం విడుదల అవుతుంది. ఆ క్రమంలో ఆడమగ కలుస్తాయి. దాని తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిందని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ ఎలుకల్ని కిందకి తెచ్చారండి. తెచ్చినాక అది డెలివరీ అయినప్పుడు ఏమైంది చూద్దాం. ఇక్కడ మీకు 4-5 ఎలుకలు చూపిస్తున్నాను. ఇవి నార్మల్గా భూమి మీద ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పుట్టినటువంటి చిట్ట ఎలుకలు. ఈ సైడ్న చిన్నది ఉందండి, ఒకటి కొంచెం సన్నదిగా చిన్నదిగా ఉంది. ఇది అంతరిక్షం లోపల అక్కడ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి తీసుకొచ్చినాక పుట్టిన బిడ్డ. అక్కడ స్పోమ్ యొక్క క్వాలిటీ ఎలా, ఇది స్పోమ్ అండి, ఇది తల, ఇది తోక. స్పోమ్ యొక్క మొటిలిటీ చాలా తక్కువగా ఉంది, ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ తగ్గిపోయినాయి. ప్లస్ వాటికి జనరల్గా వెయిట్ ఉండాలి. మన చుట్టూ ఏ పని జరిగినా కొంత వెయిట్ ఉండాలి. ఇక్కడ వెయిట్లెస్నెస్ వల్ల ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ప్రెగ్నెన్సీ రావడానికి స్పెషల్ కంపార్ట్మెంట్ తయారు చేశారు. అందులో భూమి ఆకర్షణ శక్తిలో 1/5 అంటే 760 mm అనుకుందాం మన భూమి ఆకర్షణ శక్తి. అందులో 1/5 అంటే 180 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ, ఆ రేంజ్లో ఒక భూమి ఆకర్షణ శక్తి లాంటివి తయారు చేసి ఈ గదిలో మాత్రమే ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ ఉంది. ఎక్కడైతే వెయిట్ లేదో, టోటల్గా వెయిట్లెస్ ఉందో అక్కడ ప్రెగ్నెన్సీ రాదు. ఎందుకంటే స్పోమ్ ఈదాలన్నా, అండాన్ని ఛేదించాలన్నా, నార్మల్గా వచ్చి ఇంప్లాంట్ కావాలన్నా, గర్భసంచయం, ఇవన్నిటికీ ఏం కావాలి అంటే కొంత ఆకర్షణ శక్తి కావాలి. అది భూమి మీద మనం కృత్రిమంగా తయారు చేసినటువంటి ఆ రూమ్స్దా. ఇక్కడ చూద్దాం, మళ్ళీ కంపేర్ చేసి చూపిస్తున్నాం. ఈ రెండు నార్మల్గా భూమిలో ప్రెగ్నెన్సీ, భూమిలోనే డెలివరీ, ఈ రెండు బాగున్నాయి, బాగా బలిసి ఉన్నాయండి. కానీ ఇది మాత్రం బక్క చిక్కినట్టుగా, ఏదో జబ్బు చేసినట్టుగా ఉంది. ఇది అంతరిక్షంలో ప్లాన్ చేసిన ప్రెగ్నెన్సీ యొక్క పర్యవసానంగా డెలివరీ అనేటువంటిది. కాబట్టి కనుక్కున్నది ఏంటంటే అంతరిక్షం లోపల ప్రెగ్నెన్సీ అనేది అంత ఫేవరబుల్ కాదు. సెకండ్, అక్కడ పుట్టబోయేటువంటి బిడ్డలు అంటే ఎంబ్రియోస్ కూడా అంత స్ట్రాంగ్గా లేవు. వాటిని తెచ్చి చాలా కాలం దాన్ని రీహాబ్ చేయాలి. దాని వెయిట్ గెయిన్ అయ్యే విధంగా స్పెషల్ డైట్స్ ఇస్తే అది మళ్ళీ వీటితో ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది. లేని పక్షంలో ఇంకో స్పెషల్ ప్రాపర్టీ ఉందండి. అదేంటంటే ఉదాహరణకు మనము ఒక ఎలుకనో ఒక కుందేలునో గాలి నుంచి వదిలేసామనుకోండి, అది డైరెక్ట్గా వచ్చి కాళ్ళ మీద ల్యాండ్ అవుతుంది. దాన్నే రైటింగ్ రిఫ్లెక్స్ అంటారు. అంటే తన పొజిషన్, తలని కింద వదిలేసి మనం వదిలినా సరే కాళ్ళ మీద ల్యాండ్ అవుతుంది. అంటే తన యొక్క తల పగల కూడా కాళ్ళ మీద ల్యాండ్ అయ్యే విధంగా అన్ని యానిమల్స్ ప్లాన్ చేసుకుంటాయి. కానీ అంతరిక్షం నుంచి పుట్టినటువంటి ఇది ఆ రిఫ్లెక్సెస్ లేకపోవడం వల్ల తల కనుక ఇట్లా కింద వదిలితే ఆ తల కింద నేలకు తగిలి తల పగిలింది. కాబట్టి వీటిలో రిఫ్లెక్సెస్ చాలా స్లోగా ఉన్నాయని, మైల్ స్టోన్ తక్కువ ఉన్నాయని, వెయిట్ గెయిన్ సరిగా లేదని, అందువల్ల ప్రెగ్నెన్సీ అక్కడ ప్లాన్ చేయడం అంత ఆకర్షణీయం కాదేమోనని తెలుసుకున్నారు. అందుకే ఈ స్పేస్ ఎక్స్లో దంపతులకు ఇచ్చేది పెద్దగా అంత ఊపందుకోలేదు. ఇక్కడ చూడండి, నాసా గ్లెన్ సెంటర్ ఒకటి ఉంది అమెరికాలో. నేను అక్కడ చదువుకున్న క్రమంలో మేము కూడా చాలా ఉత్సాహంగా వెళ్ళామండి. ఏముంటుంది లోపల చూద్దామని. ఇది ఫస్ట్ మూన్ మీదకి వెళ్ళినటువంటిది, అమెరికా వాళ్ళు వెళ్ళారండి. ఎండేవర్ ఇది. ఫస్ట్ వెళ్ళిన దాన్ని డిస్మాంటిల్ చేశారు, మ్యూజియంలో పెట్టారు. ఇందులో ఆస్ట్రోనాట్స్ ఎక్కడ కూర్చునేవాళ్ళు, ఎలా ప్లాన్ చేసేవాళ్ళు చూసాం. దాని యొక్క ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఇది. ఆ తర్వాత మనకు కూడా అటువంటి ఎక్స్పీరియన్స్ ఇస్తారండి. మన అంతరిక్షంకి వెళ్తే ఏమవుతుంది, నిజంగా మనకు సిమ్యులేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. చూద్దాం. ఇది నేను అక్కడ వేసుకున్నటువంటిదండి. స్పేస్ ఆస్ట్రోనాట్స్ ఎలా వేసుకుంటారు, అలా వేసుకొని మనం నడవబోతే కింద పడిపోతామండి. ఎందుకంటే గాల్లో తేలుతుంటాం, కష్టం మీద మనము నిలదొక్కుకోవాలి. ఈ మొత్తం అటార్ 7 కిలోలు ఉంటుందండి. 7 కిలోలు మోస్తూ మనము మన చిన్న పుల్లలు ఇస్తారు, వాటితో గుచ్చుకుంటూ వెళ్ళాలి. కష్టమైన పనే అండి. అంటే ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్, కానీ అక్లమటైజ్ కావాలి. అంటే అంతరిక్షం నడవడం ఎలా ఉంటుంది, ఇక్కడ గ్రావిటీ లేదండి. కాబట్టి మెల్లమెల్లగా వెయిట్ లేకపోయినా సరే అలా స్టెబిలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ వెళ్ళిన తర్వాత చూసాం మేము ఈ మొత్తం ఈ రాకెట్ ఎలా ఉంటుంది. చూసిన తర్వాత యాక్చువల్ హెడ్ చూపించామండి. హెడ్లో సెన్సార్స్ ఉంటాయి. ఉదాహరణ మనం కింద పడుతుంటే కూడా అవి ఆపే పరిస్థితులు దాంట్లో ఉన్నాయి. టోటల్గా హెల్ప్లెస్గా వదిలేరు ఆస్ట్రోనాట్స్ని. దీనిలో అనేక సెన్సార్స్ ఉంటాయి. మన పొజిషన్ ఎలా ఉంది, మనం పడుతున్నావా, పడబోతే ఏం చేయాలి, ఏ సెన్సార్ మనకి వార్నింగ్ ఇవ్వాలి, ఏ స్టిక్ అయితే ఉందో, లెఫ్ట్ రైట్ 2 స్టిక్స్ ఉంటాయి. వీటి ద్వారా జాగ్రత్తగా మనం నడవడం నేర్చుకోవాలి.
నేర్చుకున్న తర్వాత మెల్లగా ప్రయోగాలు చేసుకోవాలి. ఈ మొత్తం క్రమంలో ప్రెగ్నెన్సీ కానీ దానివల్ల వచ్చే అవుట్కమ్స్ కానీ అంత అద్భుతంగా లేవని, అందువల్ల బెస్ట్ గ్రహం ఏది సంతానం కానీ అప్పుడు బిడ్డల యొక్క భవిష్యత్తు కానీ అంటే అది భూమి మాత్రమే. కాబట్టి అంతరిక్షం కానీ చంద్రుడు కానీ అవన్నీ అట్రాక్టివ్ అడ్వర్టైజ్మెంట్ తప్ప వాటిలో నిజంగా సైంటిఫిక్ అంటే నేపథ్యం బ్యాక్గ్రౌండ్ సరిగా లేదు. కాబట్టి మనకు డబ్బు లేకపోయినా 20 కోట్లు లేకపోయినా పర్లేదు, భూమి మీద పుట్టే బిడ్డలు అందరికంటే గొప్ప బిడ్డలని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు.